నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆంధ్ర స్టైల్ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. పాయసం ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే 1 కప్పు రైస్కి 2.5 కప్పులు నీరు పోసుకోవాలి. అలాగే 2.5 కప్పులు పాలు పోసుకోవాలి. 1 కప్పు రైస్కి 2.5 కప్పులు నీరు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత శనగబ్యాళ్ళు 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత శనగబ్యాళ్ళు అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత 2.5 కప్పులు పాలు ఇందులో పోసుకోవాలి. పచ్చి పాలు కాకుండా కాగబెట్టిన పాలు పోయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే యాలకుల పొడి కొంచెం వేసుకోండి. తర్వాత జీడిపప్పు ముక్కలు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాయసం ఉడికిన తర్వాత అందులో 1 కప్పు రైస్కి 1 కప్పు బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు. తర్వాత నెయ్యిలో జీడిపప్పు ముక్కలను, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఈ పాయసాన్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. అప్పుడే పాయసం అడుగంటకుండా టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా పాయసం ఉడికి పక్కన పెట్టిన తర్వాత మనం వేయించుకున్న జీడిపప్పు ముక్కలను అందులో వేసి కలపాలి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.